ఇదే చోటానికల్ టెంపుల్, చాలా పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ థర్డ్ డే ట్రిప్ మాది. ఈరోజు నితిన్ వాళ్ళ హౌస్, ఇది రాజమహల్ లాగా ఉంది. స్మాల్ హిల్స్ అండ్ ట్రీస్. త్రిశూర్ മെല്ലയൊന്നു പാടി നിന്നെ ഞാനുണർത്തിയോ മലേ. ఇక్కడ ఆగాము ఆనంద్ భవన్ దగ్గర. ఇక్కడ టిఫిన్ తీసుకొని మనం టెంపుల్కి వస్తున్నాం. బుజ్జమ్మ చోటనెక్కర దేవి టెంపుల్కి వస్తున్నాం. అదేనండి కనిపించేదే భగవతి టెంపుల్, చోటెక్కనపల్లి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ రెండు రూపాలు ఉంటాయి, ఒకటి ఉగ్ర రూపం, ఒకటి ఇప్పుడే ఉగ్ర రూపం దర్శనం అయిపోయింది. ఒకటి శాంతి రూపం. ఇప్పుడే శాంతి స్వరూప భగవతి అమ్మవారు దర్శనం అయిపోయింది. అది దర్శనం ఏమని చెప్తావా? గురువాయూర్ వెళ్తున్నాం ఇప్పుడు శ్రీకృష్ణుని, బాలశ్రీకృష్ణ దర్శనం చేసుకోవటానికి. ఇప్పుడే భోజనానికి దిగాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ థర్డ్ డే ట్రిప్ మాది. ఈరోజు మా ఫ్రెండ్ నితిన్ని నిన్న ఈవినింగ్ రాత్రి కలిసాము. వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసాము. వాళ్ళు ఇప్పుడు టెంపుల్కి తీసుకెళ్తున్నారు. చాలా ఫేమస్ టెంపుల్ అది. వెళ్ళి మనం చూసుకొని మీకు కూడా చూపిస్తాను టెంపుల్ మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి వెళ్దాం. వెళ్దాం భుజమ్మ, రా, టైం అయిపోయింది. నితిన్ వాళ్ళ హౌస్, ఇది రాజమహల్ లాగా ఉంది. చూడండి, మామూలుగా లేదు. బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటాడు నితిన్. గుడ్ మార్నింగ్ సార్. ట్రీస్ ఎలా ఉన్నాయో. ఎంజాయ్ ద నేచర్. Told you right, inside that tunnel no, inside this mountain. Go to Trishur. Correct. Trishur grand tunnel will be. చూడండి, త్రిశూర్ టనల్ త్రిశూర్ వెళ్తాం. దీంట్లో మనం రాకెట్ కంటే ఫాస్ట్ గా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం. No, before it was like that, around that hill. Piling nature, a risk factor. That is the symbol they said. ఇక్కడ ఆగాము ఆనంద్ భవన్ దగ్గర. ఇక్కడ టిఫిన్ తీసుకొని త్రిశూర్ దాటాము. ఇట్రా, మా కార్ వస్తుంది. ఇట్రా, టిఫిన్ తినేసేసి మళ్ళీ నుంచి టెంపుల్కి వెళ్తాము. మనం టెంపుల్కి వస్తున్నాం బుజ్జమ్మ, చోటనెక్కర దేవి టెంపుల్కి వస్తున్నాం. Okay, you guys can get down here. I'll park and come from back side. Okay. ఇదే చోటనెక్కల టెంపుల్, కొచ్చిన్ దగ్గరలో ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్, పార్వతీదేవి అమ్మవారి టెంపుల్. వెరీ రష్. ఇదే పార్వతీదేవి అమ్మవారి టెంపుల్, చోటనెక్కల్ అంటారు. కొచ్చిన్ దగ్గరలో ఉంటుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు, శాంతి స్వరూపం. మీకు ఈరోజు ఎంతో అద్భుతమైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. అది దక్షిణ భారతదేశంలోని పవిత్ర ఆలయాల్లో చోటానికర భగవతి ఆలయం ఒక గొప్ప స్థానం. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా వద్ద
వెలిసిన ఈ దేవస్థానం భగవతిని సరస్వతి, లక్ష్మి మరియు దుర్గాదేవి రూపాల్లో పూజించే విభిన్న ఆలయం. ఈ ఆలయంలో 3 వేర్వేరు రూపాల్లో పూజించబడుతుంది. ఉదయం తెల్లటి దుస్తులు ధరించిన మహాసరస్వతిగా, మధ్యాహ్నం ఎరుపు రంగులు ధరించిన మహాలక్ష్మిగా మరియు సాయంత్రం నీలరంగు దుస్తులు ధరించిన మహాకాళిగా. భక్తులు ఈ ఆలయంలో అమ్మే నారాయణ, దేవీ నారాయణ, లక్ష్మీనారాయణ, భద్రే నారాయణ అని జపిస్తారు. ఆలయం పురాణం ప్రకారం ప్రధాన దేవతను లక్ష్మీ నారాయణుడిగా భావిస్తారు. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయంలోని 108 అభిమాన క్షేత్రాల్లో ఒకటిగా వర్గీకరించబడినది. అనేక మంది మానసిక సమస్యల నుండి విముక్తి పొందిన వారు ఈ ఆలయంలో అమ్మవారిని పూజించిన తర్వాతే కోలుకున్నారు. ప్రతి సంవత్సరం జరిగే మకర విలక్ ఉత్సవం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. దేవి దేవత స్వయంభూ దేవత అని నమ్ముతారు. అంటే అది స్వయంగా వ్యక్తమవుతుంది మరియు చెక్కబడలేదు. అందువల్ల ఈ ఆలయంలోని దేవి విగ్రహం రాతి రూపంలో కనిపిస్తుంది. ఇది రుద్రాక్ష వంటి ఆకృతిని పోలి ఉంటుంది. ఇప్పుడే శాంతి స్వరూప భగవతి అమ్మవారు దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఉగ్ర రూపం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడే ఉగ్ర రూపం దర్శనం అయిపోయింది. ఆలయ పరిసర ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మిక శక్తికి నిలయం. ఒకసారి మీరు ఈ స్థలాన్ని దర్శించిన తరువాత మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చోటానికర భగవతిని నమస్కరిస్తూ ఓం శ్రీ భగవత్యే నమః. ఇది ఫ్రెండ్స్, చోటానికర అమ్మవారి దేవాలయం సంబంధించిన అన్ని విషయములు మీతో పంచుకోవటం జరిగింది. అంతిమంగా మరియు క్లుప్తంగా చెప్పాలంటే, ఈ చోటానికర అమ్మవారిని ఒక్కసారైనా దర్శించుకొనినా మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మనసులో ఉన్న భయాలు, విషాదాలు, టెన్షన్స్ అన్నీ సమూలంగా హరించబడతాయి. ఈ అమ్మవారిని దర్శించుకోవటం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించబడుతుంది. తల్లి దయ ఉంటేనే ఆమె యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. నాకు జరిగిన అనుభవం ప్రకారం అమ్మవారిని దర్శించుకున్న నా మనసు ప్రశాంతంగా మరియు మాటల్లో వివరించలేని అనుభూతికి లోనవటం జరిగింది ఫ్రెండ్స్. అని చెప్పడంలో ఎటువంటి మీమాంస లేదు. కాబట్టి మీరు కూడా వీలైనంత త్వరగా అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. కనిపిస్తే దగ్గర శాంతి స్వరూపం అమ్మవారు ఉంటారు. ఈ డౌన్లోనే ఉగ్రరూపం అమ్మవారు ఉంటారు. మనం వీడియో తీయటానికి లేదు, చాలా బాగున్నది. ఇక్కడ చూసొచ్చాము. ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మేము బయలుదేరాము. రాజలక్ష్మి నువ్వేం చెప్తావా? గురువాయూర్ వెళ్తున్నాం ఇప్పుడు. బాలశ్రీకృష్ణ దర్శనం చేసుకోవడానికి బాగా బిజీగా ఉందంట. ఇప్పుడే భోజనానికి దిగాము. టెంపుల్కి వెళ్తా. హోటల్ బృందావన్.